హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ఇట్ ఫుల్లీ. ఇవాళ కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇవాళ వెజిటబుల్ రైస్ అయితే చేయడానికి ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇక్కడ చూపించినవన్నీ కూడా మనం స్మాల్ సైజ్ 5 గ్లాసెస్కి చేస్తున్నాం అనమాట. సో అవన్నీ కింద ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అందులో జీడిపప్పు కూడా కొంత వేసుకోవాలి. సో అన్నీ కూడా ఇక్కడ చూపించిన విధంగా ఈ సైజ్ కింద ముక్కలు చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు మనం నెయ్యి వేసుకొని తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసుకొని తర్వాత ఈ కాయగూరలన్నీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమోటాస్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీలో పట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకొని టమోటాలు మగ్గిన తర్వాత అందులోనే కారము, మనం చేసుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసి తర్వాత రైస్ వేసి ఇలా మిక్స్ చేయాలండి. కరివేపాకు, పుదీనా ఈ టైంలో వేయడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ రైస్కి అయితే వస్తుంది. అంతా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో దానికి 1.5 వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. నార్మల్ రైస్కి అయితే 2 వేసుకుంటాం, బిర్యానీకి అయితే 1.5 వేసుకుంటాం. ఇలా రైస్ కుక్కర్ పెట్టేస్తే అది ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి, మనకి ఇంత చక్కగా బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోతుందండి. వీటిని ఇప్పుడు బాక్సెస్లోకి సర్దేశాను. సో దీని కాంబినేషన్ వచ్చేసి కర్డ్ రైతా పెట్టేశాను అనమాట. స్నాక్స్ కింద డార్క్ ఫ్యాంటసీ పెట్టాను.